హాయ్ అండి, అందరు నమస్కారం. నేను మీ అనామక రైతు, అనానమస్ ఫార్మర్. ఇది మా బత్తాయి చెట్టు అండి. హ్మ్, కొత్తగా పూతలొచ్చాయి. 2 ఇయర్స్ దాటింది అంతే. సో, నేనిక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, జనరల్‌గా మనకి బత్తాయిలు కొంచెం సైజ్ పెద్దగా ఉంటాయి. అలాగే బత్తాయి పూతలు కూడా నిమ్మ పూత కంటే ఆల్మోస్ట్ డబుల్, ట్రిపుల్ ఉంటాయండి. డిపెండ్స్ మనకి సీజన్ బట్టి చెట్టు బలంగా ఒక్కో టైంలో బలంగా ఉంటాయి చూడండి. వాటర్ పడి కొంచెం బలం అందినప్పుడు, కొంచెం బలంగా వచ్చినప్పుడు ట్రిపుల్ ఉంటాయి. అలాగే నిమ్మ పూత కూడా అలాగే కొంచెం సైజ్ వేరియేషన్ ఉంటుంది. సో, ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంటంటే, నేను ఈ చెట్టు దగ్గర నుంచి వెళ్తున్నానండి. వెళ్తూ ఉంటే నాకు సడన్‌గా ఒక స్మెల్ వచ్చింది. అరే! ఏంటి ఇది స్మెల్ వెరైటీగా ఉందని చూసి నాకు కొంచెం, మేము జనరల్‌గా రైతులం ఏంటంటే కాషియస్‌గా ఉంటాం. అది మీకు రైతులకు తెలుస్తుందది. ఏంటి స్మెల్ ఏంటి అన్నట్టుగా చూస్తే కొంచెం మల్లెపూలులాగా స్మెల్ వస్తుందండి. ఇక్కడేం లేవు మల్లెపూలు, ఇక్కడ లేడీస్ ఎవరు లేరు. చెట్టు లేదు. ఎందుకొస్తుంది స్మెల్ అని నేను చూసానండి. అటు ఇటు చూస్తే కొంచెం ఏమీ లేదు. అనుమానంగా గూడా ఏమీ లేదు. సో, నీ ఈ బత్తాయి చెట్టు సైడ్ చూసిన తర్వాత నాకప్పుడు ఐడియా వచ్చింది. దగ్గరికెళ్ళి చూసిన తర్వాత స్మెల్ ఇక్కడి నుంచే వస్తుంది. అరే! ఇంత బావుంది స్మెల్ అని ఫస్ట్ టైమ్ నేను అబ్జర్వ్ చేయడం ఫస్ట్ టైమ్. ఇంత దగ్గర నుంచి చూడలేదు నేను. లాస్ట్ టైమ్ గూడా పూతలొచ్చాయి గానీ, నేను దగ్గర నుంచి అబ్జర్వ్ చేయలేదనమాట. కానీ చాలా బాగుందండి. స్మెల్ మాత్రం భలే ఉంది. ఆల్మోస్ట్ మల్లెపూలకు దగ్గరగా ఉంది. స్మెల్ మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ టైం ఇది అనమాట. నిమ్మ పూత ఎప్పుడు ఇంత స్మెల్ రాలేదండి మాకసలు. ఇంత ఫ్లేవర్ రాదసలు. జస్ట్ పూతలొస్తే ప్లెజెంట్‌గా ఉంటుంది. తోట మొత్తం ప్లెజెంట్‌గా ఉంటుంది గానీ, స్మెల్ మాత్రం ఎప్పుడు రాలేదండి. చాలా బాగుంది. ఆల్మోస్ట్ దగ్గర మల్లెపూల వాసనకు దగ్గరగా ఉందనమాట. బాగుంది. చాలా బాగుంది. నిజంగా బత్తాయి రైతులు కొంచెం ఈ టైంలో హ్యాపీగా ఫీల్ అవుతారేమో తిరుగుతుంటే. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.